దమ్ము ధైర్యం లేక వదిలేసిన జెడ్పీటీసీ మెంబర్లు, ఒక ఆయన చనిపోతే ఇంకొక ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయినాడు కాబట్టి రాజీనామా చేస్తే వచ్చిన స్థానాలు ఇవి. చంద్రబాబు నాయుడుకు ఎందుకు దీనిపైన ఇంత ప్రేమ కలిగిందో అనేది నాకైతే అర్థం కావడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జిల్లాలో అప్రతిష్ట పాలు చేయాలనే ఒక సంకల్పం, ఒక కుటిలమైన ఆలోచనతో ఈ ఎన్నికలను తీసుకురావడం జరిగింది. ఆనవాయితీలు మర్చిపోయినాడు. చనిపోయిన స్థానాల్లో ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలా అనే ఒక గౌరవాన్ని కూడా మర్చిపోయినాడు. ఆఖరికి ప్రలోభపెట్టి ఎన్నికలు జరిపే స్థాయిలోకి ఈ ఎన్నికలను తీసుకొచ్చినాడంటే ఇంతకంటే సిగ్గు శరము ఆ పార్టీ నిజంగా తల ఉంచుకోవాలా, ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఇవి అవసరం లేని ఎన్నికలు. కేవలం నిన్నటికి నిన్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా వీళ్ళు పోటీ చేయలేదు. చైర్మన్ స్థానానికైనా పోటీ చేసి కొంతమందినైనా వీళ్ళు కొనుగోలు చేసింటే పర్వాలేదు, కానీ ఇప్పుడు చూస్తే ఏకంగా ప్రజలను కొనుగోలు చేసే దానికోసం ఒక ప్రయత్నం. పులివెందుల్లో అయితే 5,000, 7,000, 10,000 కూడా ఓటుకి ఇస్తామని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకున్నారు. మా దగ్గర అమితమైన డబ్బు ఉంది, ఈ సంవత్సర కాలంలో మేము విపరీతంగా ఇసుకలో డబ్బు సంపాదించేసినాము, అక్రమ సంపాదన విపరీతంగా వచ్చింది కాబట్టి మేము ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాము, మేము గెలిపించుకుంటాము ఈ స్థానాలు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి